క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది, చక్కగా ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచాం. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను కూడా మనము ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మన దేవుడు చాలా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చాలా గొప్పవాడు. ఒక గ్రామంలో కుటుంబము చాలా ఉన్నతమైన కుటుంబం, ఆస్తి అంతస్తులతో తులతూగుతున్న కుటుంబం. మొత్తానికి అలాంటి కుటుంబంలో దేవుని యొక్క నామము ఘనపరచబడటానికి, హెచ్చించబడటానికి ఆ కుటుంబం అంతా ప్రభువుని అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుటుంబం అంతా ఏం చేస్తారంట? ప్రభువుని అంగీకరించారు. అంగీకరించి కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారికున్న హోదాని బట్టి, వారికున్న పేరుని బట్టి, వారికున్న ధనాన్ని, డబ్బును బట్టి, వారికున్న ఐశ్వర్యాన్ని బట్టి, ఉన్న విధానాన్ని బట్టి దేవునిని నమ్మి పరిశుద్ధ బాప్తిసము పొంది ఆత్మపూర్ణులై దేవుని కొరకు జీవిస్తూ ఆరాధన చేస్తూ చివరికి తర్వాత ఈ ధనాపేక్షకులై దేవుణ్ణి కొంచెం ఎడమైపోయి మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. మంచి కుటుంబం, మంచి ఆత్మీయత కలిగిన కుటుంబమే. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆ ధనము, డబ్బు, సంపద ఎక్కువ చేసిందో ఆ తర్వాత ప్రభువుని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించారు. కొంచెం వెనకబడిపోయారు. వాళ్ళు చెప్పుకున్నారు, దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు, మేము ఆయన నమ్ముకున్నాం అని అంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో వారి నమ్మకత్వం సరిగా కనిపించట్లా, వారి పరిశుద్ధ జీవితం సరిగా కనిపించట్లా, వారి ప్రార్థనా జీవితము సరిగా కనిపించట్లా. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడంట వారి పైన ఒక చూపు చూశాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక చూపు చూశాడంట. ఏ చూపు అదంటే ఉన్నది మొత్తం పోయిందంట. దేవుడు అలా చేస్తాడా? తన పిల్లలను అలా చేస్తాడా? ఉన్నదంతా పోయింది. చివరికి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు వచ్చారంట మళ్ళీ ప్రభు దగ్గరికి. ఆ బాధలు అనుభవిస్తూ, ఆ సుఖ సంతోషమైన జీవితం పోయినాక కష్టాలు అనుభవిస్తూ, ఆ శ్రమను అనుభవిస్తూ అప్పుడు మరలా ప్రభువుల సన్నిధిలో ప్రార్థించి వేడుకొనటం ప్రారంభించారంట. ప్రభుకు మహిమ కలుగును గాక. వారు ఎంతగా పశ్చాత్తాపడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎంత వేదన పడ్డారో, ఎంత శ్రమ పడ్డారో అంతకు ప్రతిఫలం దేవుడు మరొక పర్యాయం కలుగు చేశాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. మరలా అంటే మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? శిక్షించి రక్షించుకునే దేవుడు, శ్రమ పెట్టి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. మన దేవుడు చాలా గొప్పవాడు. అలాంటి దేవుని సన్నిధిలో మనము ప్రియ దేవుని పిల్లారా తన ప్రజలుగా ఉన్నాం. దేవుడు తన ప్రజలను ఎలా నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి, ఎలా కాపాడాలి, ఎలా వారిని భద్రపరచాలి అనే విషయము దేవునికి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎలా వారిని భద్రపరచాలి, ఎలా వారిని నడిపించాలి, ఎలా వారిని కాపాడాలి, ఎలా వారికి బుద్ధి చెప్పాలి, ఎలా వారిని సిద్ధపరచాలి అనే విషయము మన దేవునికి బాగా తెలుసు. క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షించుట కొరకు దేవుడు కొన్నిసార్లు శ్రమకు అనుమతిస్తాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వారికి బాగా ఉన్న స్థితిలోంచి క్లిష్టమైన పరిస్థితుల్లోని తీసుకొస్తాడంట. కారణం ఏంటి తెలుసా? పరీక్షించటానికి. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం మనం చూస్తే 2వ వాక్యములో ఇలాగూ రాయబడి ఉంటుంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇశ్రాయేలు ప్రజలంట తన ప్రజలు, దేవుని ప్రజలు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజలనంట
దేవుడు పరీక్షించాడంట. దేవుడు పరీక్షించాడు. ఆ మాటనే అక్కడ అంటున్నాడు చాలా చక్కగా, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గము. 40 సంవత్సరాలు వాళ్ళని పరీక్షించాడంటండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలు పాటిస్తారా, లోబడరా? వారు దేవునికి ఇష్టంగా ఉంటారా, ఉండరా? దేవుని సన్నిధిలో ఉంటారా, ఉండరా? దేవునికి వారు పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉంటారా, ఉండరా అని దేవుడంట పరీక్షించుటకే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మార్గాన్ని సిద్ధపరిచాడట. అర్థమవుతుందా? మన దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు మన దేవుడు. మనము దేవుని పిల్లలము. అయితే దేవుని పిల్లలమైన మనలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే జీవితం ఉన్నదా? దేవుని మార్గమును అనుసరించి నడిచే జీవితం ఉన్నదా? లేదా ఆ జీవితాన్ని కోల్పోతున్నారా? ఆ జీవితాన్ని విడిచిపెడుతున్నారా? ఎలా ఉన్నారు వీళ్ళు? ఎలా నిలబడతారు? ఎలా స్థిరపడతారు అని చూచుటకంట దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అని వాక్యము చలవిస్తున్నది. దేవుని వాక్యము చలవిస్తున్నది. పరీక్ష జరిగిందట. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు దేవుని పిల్లలకి ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు దేవుని పిల్లలకి కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో దేవుడు నాకెందుకు చేశాడు ఇలాంటి పరిస్థితి? ఎందుకు నేను దేవుడు వైపు చూడాలని నువ్వు ఆలోచన చేస్తావా? దేవుడి శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఈ కఠినమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను సువర్ణంగా మలచడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని తలంచుతావా అని తెలుసుకోవటానికి దేవుడంట నిన్ను, నన్ను, మనలందరినీ, తన పిల్లలైన మనలను ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. కొంతమంది అంటారు ఈ పరీక్షలో కొంతమంది ఆ పరీక్షను అనుభవిస్తూ ఆ యొక్క పేదరికం కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ నిలబడిపోతారు. బయట ఉన్నవాళ్ళు అంటారు, లోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళు దేవుడు అంటున్నారు, దేవుని ప్రేమ అంటున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన అంటున్నారు, దేవుని కొరకు అంటున్నారు. ఇంత దీన స్థితిలో, ఇంత దరిద్ర స్థితిలో, ఇంత రోగాలు బాధల్లో నేను ఎప్పుడూ లేను. ఏమంటారంట లోకంలో ఉన్నవారు? నేను ఎప్పుడూ లేను. వాళ్ళు దేవుని పిల్లలంట. వాళ్ళ భక్తి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ కథ ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళకి అన్ని బాధలే. అవును, దేవుడు పరీక్షించి బాధ పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను సువర్ణముగా చేయటానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ బాధలు వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదట. దేవుని వాక్యములో మనము ఏబును చూస్తాం, భక్తుడిని. ఏబు భక్తుడు చూసినప్పుడు సాతానుడు దేవునితో పోటీ పడి మాట్లాడతాడు, నీ యొక్క కంచె ఏబు చుట్టుంచావు. ఒకసారి ఆ కంచితే ఏబు గత ఏమవుతుందో అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు సాతానికి, సాతానా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, తన ప్రాణం తీయకుండా. ఏబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏబు నా కుమారుడు, నువ్వు పెట్టే శోధనను నా కుమారుడు ఏం చేస్తాడంట? సహిస్తాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు సాతానుడు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు పెట్టేది పరీక్ష, శోధన అయితే సాతానుడు. గుర్తుంచుకోండి, శోధించేవాడు సాతానుడు, పరీక్షించేవాడు దేవుడు. కొన్నిసార్లు సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవుని పరీక్షలో నిలబడ్డ మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలో కూడా మనం ఎలా అవ్వాలంట? సువర్ణంగా మార్చబడాలి. ఒక జాలరి తన కడుపు నింపుకోవటానికి, తన కుటుంబాన్ని కట్టుకోవటానికి, తన యొక్క బిడ్డలను పోషించుకోవటానికి సముద్రంలోనికి నావనెట్టుకుంటూ వెళ్ళిపోతాడు పడవను తీసుకొని. సముద్రం మధ్యలోనికి వెళ్ళి ఆ చేపలు పట్టాలంటే ఈ ఒడ్డు నుంచి పడవని ఆ యొక్క జాలని నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఆ జాలరి యొక్క ఆ కష్టము, ఆ శ్రమ ఎంత ఉంటుందంటే, పడవని కష్టపడుతూ కొంత లెక్క నెట్టుకెళ్తాడు. అక్కడ నుంచి పేదలు వచ్చి కొట్టి ఎక్కడ తెచ్చిందట? మళ్ళీ చెప్పండి అమ్మా, ఎక్కడ తెచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ తెచ్చింది? మరలా ఒడ్డుకు తీసుకొస్తున్నాయి. మాట్లాడిన గట్టిగా.
ఆ జాలరి కష్టపడి ఆ పడవని నెట్టుకొని అలల్లో గుండా పోయినప్పుడు ఇంకొక పెద్దలు వచ్చింది నెట్టుకొని ఒడ్డుకొచ్చేస్తాడు, మళ్ళీ కొట్టుకొచ్చేస్తుంది. కొట్టుకొచ్చిందని జాలరి ఆగుతాడా? ఆగితే పరిస్థితి ఏమిటి? తన కుటుంబము ఇబ్బంది పడిపోద్ది, తన పిల్లలు కూటికి లేని అవుతారు, తన కుటుంబం అంతా లేని స్థితిలో ఉంటుంది, పస్తులతో బ్రతకాల్సిన స్థితికి వస్తుంది. కనుక జాలరి మరలా ప్రయత్నం చేస్తాడు. ఒడ్డుకొచ్చినప్పుడు ఒడ్డునే ఉండడు. ఈ శ్రమను నేను తప్పించుకొని పోవాలి, ఈ కష్టము నాకు ఎంత భాగ్యమో, ఎంత ఇదో, ఈ కష్టాన్ని నేను భరించాలి అంటాడు. ఆ కష్టాన్ని, ఆ శ్రమని, ఆ యొక్క తన ఒంటిలో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి మరలా ఆలోచన కొడుతున్నా తన ప్రయత్నమును మాత్రం విరమించడు. ప్రైజ్ ది లార్డ్. తరువాత కష్టపడి ఆ కష్టాల నుంచి, శ్రమల్లో నుంచి అలలను దాటుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. తనకు కావలసినన్ని చేపలను పట్టుకొని తర్వాత వాటిని తీసుకొని వచ్చి తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అమ్మ, మనకు కూడా ఎన్నోసార్లు కష్టాలు వస్తాయి. కారణం ఏంటో తెలుసా? మనము పయనిస్తున్నది పరలోక మార్గం. హల్లెలూయా. ఏ మార్గం అంటే మనం పయనిస్తుంది? పరలోక మార్గం. మనము పరలోక మార్గము ప్రయాణిస్తూ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి నువ్వు అర్హుడువా, అర్హురాలువా కాదా అని మన దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షలో నువ్వు నెగ్గాలి. పరీక్షలో నువ్వు నెగ్గిన తర్వాత, దేవునికి ఇష్టమైన తర్వాత, సాతానుడు నిన్ను ఆ ప్రదేశానికి చేరకుండా చేయటానికి నీకు శోధనలు పెడతాడు. కానీ ఆ శోధనలో కూడా మనం ఏం చేయాలంట? సువర్ణంగా మార్చబడాలి. అలలు శోధించినప్పుడు జాలరి ఆగలేదు. అలలు విసిరి కొట్టినప్పుడు జాలరి ఆగలేదు. తన ప్రయత్నాన్ని తను ముగించుకున్నాడు. చక్కగా తన కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. సాతానుడు మనల్ని శోధిస్తున్నప్పుడు కూడా మనము పరిగెత్తాలి అంతే. ప్రభు కొరకు, ప్రభు ఇచ్చిన ఉన్నతమైన ఆజ్ఞ ప్రకారము మనము ఆ పరలోకాన్ని చేరుకునే గొప్ప వారిగా వెళ్ళాలి. అలాంటి గొప్ప ఉన్నతమైన స్థితి కావటానికి ఆ శక్తిని, సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు, దేవుడు తన ప్రజలను ఎలా, ఎక్కడికి నడిపించాలని ఆయనకు బాగా తెలుసు. ఎలా సిద్ధపరచాలనో, ఎక్కడికి నడిపించాలనో చాలా చక్కగా తెలుసు. మన దేవుడు మనల్ని అలాగ భద్రపరుస్తూ ఉంటాడు. అమ్మ, కృంగిపోవాల్సిన పని లేదు. మనము సహోదరుడు, మనం నలిగిపోవాల్సిన పని లేదు. ఏ ఇబ్బంది నాకు వచ్చిందో, ఏ శ్రమ నాకు వచ్చిందో అని మనం ఆ శ్రమలను బట్టి బాధపడాల్సిన పని లేదు. మన దేవునికి తెలుసు మనల్ని ఎలా నడిపించాలనో. శ్రమల్లోంచి నడిపిస్తాడు, కష్టాల్లోంచి నడిపిస్తాడు. అవసరమైతే సాతాను శోధనలు కూడా వ్యతిరించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం చేయవలసినది నేర్చుకునటమే దేవుని సన్నిధిలో. మనము భక్తిని నేర్చుకోవాలి, మనము పరిశుద్ధతను నేర్చుకోవాలి. మన యొక్క జీవితంలో మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు నిలబడటమే మనకు కావాలి. నేర్చుకోవాలి, మొదట నేర్చుకోవాలి. పక్షి రాజంట తన పిల్లలు పెట్టేంతవరకు చక్కగా గూడు కట్టుకుంటుందట. ప్రైజ్ ది లార్డ్. తన పిల్లలను పెట్టేంతవరకు పక్షి చక్కగా గూడు పెట్టుకుంటుంది. గుడ్లు పెట్టిద్ది, గుడ్డులు పొదిగిద్ది. ఆ గుడ్డులోంచి పక్షులు, బిడ్డలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత బిడ్డల యొక్క రెక్కలు ఆరేంత వరకు గూడు ఉండిద్దంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? ఆ రెక్కలు ఆరేంత వరకు గూడు ఉండిద్దంట. ఆ గూడు ఉంటుంది. తరువాత అంట ఆ గూడిని పక్షి ఏం చేస్తుందంట? పడేసిద్ది. ఆ గూడిని ఏం చేస్తే పక్షి పడేసిద్ది. కారణం ఏమిటి? బైబిల్ చెబుతున్న మాట అండి. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు కదా, 11, 12 వచనాలను మనం గమనిస్తే, పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తాను రెక్కల మీద వాటిని మోయినట్లు, తన రెక్కల మీద వాటిని మోయినట్లు అదంతా సిద్ధపరచుకున్నది. అంటే తల్లి పక్షి బిడ్డలను ఎగురేటప్పుడు ఎగరటము నేర్పుతుందంట. ముందు బిడ్డలకు ఎగరటము నేర్పాలి. ఎగరటము నేర్పడానికి తల్లి ఏం చేస్తుందంట?
బిడ్డల యొక్క ఆ యొక్క కన్న తర్వాత లేదా బిడ్డలు పుట్టిన తర్వాత, పక్షులు పుట్టిన తర్వాత ఆ రెక్కలు ఆరిపోయేంత వరకే గూడు ఉంటుందంట. తర్వాత ఏం చేస్తుంట, గూడును చెరిపేసిద్దంట. గూడుని చెరిపేసింది. కారణం ఏంటి తెలుసా? పక్షులు ఎగరాలి, గూడులో ఉంటే ఎన్నాళ్ళు అలాగనే ఉంటాయి. అవును కదమ్మా? దేవుని సన్నిధికి రాకుండా మనం ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చున్నా మన పని ఇంటిలోనే. దేవుని గురించి తెలియదు, ఆత్మీయతను గురించి తెలియదు, పరిశుద్ధతను గురించి తెలియదు, పవిత్రతను గురించి తెలియదు, ప్రార్థన గురించి తెలియదు, సహవాసం గురించి తెలియదు, దేవుని యొక్క శరీర రక్తముల గురించి తెలియదు. అసలు పరలోక మార్గమే అర్థం కాదు. పరలోక మార్గమే అర్థం కాదు. ఆ మార్గమునకు మనం వెళ్ళాలంటే మొదట దేవుని పాదాల వద్ద మనం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. దేవుని మందిరంలో మనం నేర్చుకోవాలి. అయితే ఈ పక్షి మాత్రం ఏం చేస్తుందో తెలుసా? గూడును చెరిపివేసి ఆ పిల్లలన్నిటిని తీసుకొని తన పైన పెట్టుకుంటుందంట. ప్రైజ్ లార్డ్. తన పైన పెట్టుకొని పైకి అలా ఎగిరిపోద్దట. ఎగిరిపోయి పిల్లల్ని అక్కడ అలాగే వదిలేసింది. చాలా ఎత్తుకు తీసుకెళ్ళి ఆ రెక్కలు అలా చాపితే రెక్కల కింద పిల్లలు ఏం చేస్తారట చెప్పడం? ఏం చేస్తాయి? కింద టబీమని పడతాయి కదా. ఆ పడేటప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తాయి? పడితే చస్తాను అని పిల్లలకు తెలుసు. పడతాయి కింద పిల్లలు? పడవు. అవి ఎప్పుడైతే తల్లి తన రెక్కల నుంచి బిడ్డలను జార విడుస్తున్నదో ఆ పక్షి పిల్లలంట రెక్కలను కొట్టుకోవటం ప్రారంభిస్తాయంట. ప్రైజ్ లార్డ్. రెక్కలను కొట్టుకోవటం ప్రారంభిస్తాయి. ఆ తల్లి బిడ్డలు రెక్కలు కొట్టుకోవటం ప్రారంభించడం చూసినప్పుడు అంటే తల్లి సంతోషంతో ఆ పైన తల్లి బయలు కిందకు వచ్చిందంట పిల్లల కిందకి. కారణం ఏంటి తెలుసా? చిన్న పిల్లలు కదా, ఆ రెక్కలు కొట్టుకొని అలసిపోయి సలసిపోయి కింద పడి ప్రాణం పోద్దని చెప్పేసి తల్లి ఆ పక్షి పిల్లల కిందకు వచ్చేసి తన రెక్కలు చాచిద్దంట ఆ చిన్న పక్షులు కింద పడుతున్నప్పుడు ఆ రెక్కల మీద వాలటానికి. ప్రైజ్ లార్డ్. మన దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదు. తన పిల్లలమైన మనల్ని విడిచిపెట్టాడు. పక్షి పిల్లలు కష్టపడుతున్నాయి. తల్లి ఏం చేసింది? కష్టానికి గురి చేసింది, ప్రాణాపాయానికి గురి చేసింది. కానీ చంపుతుందా అంటే చంపటం లేదు. కానీ ఎగురుట పక్షి పిల్లలకి ఏం చేస్తున్నట? నేర్పిస్తున్నది, సాధన చేపిస్తున్నది, సాధకము చేపిస్తున్నది. కొన్నిసార్లు మన కష్టాలు ఇబ్బందులు రావచ్చు. దేవుడు మనల్ని పరిశోధించవచ్చేమో కానీ పరిశోధనలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. తన రెక్కలు చాచి మనను భద్రంగా కాపాడుతంట. ప్రైజ్ లార్డ్. తన రెక్కలు చాచి మనలను భద్రంగా కాపాడుతాడు మన దేవుడు. హాని చేసేవాడు కాదు. నిన్ను పరీక్షించడానికి, నువ్వు నేర్చుకోవటానికి, నీ భక్తి సార్థకం చేసుకోవటానికి, నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించడానికి, నీ స్వరం ఇప్పి ప్రభు సన్నిధిలో అడగటానికి నీకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఆ నేర్పించడానికి కొన్నిసార్లు నీకు ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. కానీ శ్రమల్లో నిన్ను విడిచిపెట్టడు. అందుకే అంటే మన అంశం ఏంటి? దేవుడు తన ప్రజలను ఎలా కాపాడాలనో, ఎలా నడిపించాలనో, ఎలా వారిని సిద్ధపరచాలనో మన దేవునికి బాగా తెలుసు. కనుక మన దేవుడు ఏం చేస్తాడట? క్లిష్టమైన పరిస్థితుల్లో, ఉన్నతమైన స్థితి నుంచి క్లిష్టమైన పరిస్థితులను తీసుకొచ్చి పరీక్షిస్తాడు. పరీక్షలో నిలబడతామా లేదని. రెండవదిగా మన దేవుడు ఏం చేస్తాడంటే తల్లి పక్షిలాగా బిడ్డలను ఎగరవేసి ఎలా భద్రంగా కాపాడుకొని ఆ బిడ్డలు ఎగురుట నేర్పిస్తున్నదో అలాగే కొన్నిసార్లు కష్టాలని, శ్రమల్ని మనకు చూపించి మన భక్తిని మనకు నేర్పిస్తాడంట. ప్రైజ్ లార్డ్. విశ్వాస జీవితాన్ని నేర్పిస్తాడు దేవుడు. ఆత్మ సంబంధమైన స్థితిలో వెదిగే ఒక మంచి ఆలోచన నేర్పిస్తాడు దేవుడు. ఆ నేర్పించే స్థితిలో నీకు వచ్చిన కష్టాలను బట్టి నిన్ను శ్రమ పెట్టడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఈ పునర్ధానపు ఆరాధనా దినములో నా ప్రియ దేవుని సంగమా మనము ఎలా ఉండాలి? మనము ఎలా ఉండాలి? సరళమైన మార్గంలో మనం నడవాలి. ప్రైజ్ లార్డ్. మంచి మార్గంలో నడవాలి. అందుకొరకు మనం ప్రయాసపడాలి. కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడమ్మా దేవుని వాక్యంలో నుంచి. 27వ కీర్తన మనం చూస్తే, దేవుని వాక్యంలో నుంచి 27వ కీర్తన మనం చూస్తే 27వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా
నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి. బా, ఏ మార్గం అంట? సరళమైన మార్గములో నన్ను నడిపించు ప్రభా. ఈమె కేకేస్తున్నాడు చూడండి. ఆ యెహోవా దేవుని ఆయన అన్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధించు. ఎందుకు నీ మార్గం నాకు బోధించాలి? ఎందుకు ఆ మార్గం బోధించమని కోరుకుంటున్నాడు అంటే, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి. నా కొరకు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ శత్రువులు, ఎక్కడెక్కడ పొంచి ఉన్నారో, ఎక్కడెక్కడ నన్ను నాశనం చేయటానికి, నన్ను పతనం చేయటానికి, నన్ను పాడు చేయటానికి, నా ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి, నా మంచి దైవిక స్నేహాన్ని లోక సంబంధమైన స్నేహంలో చేర్చటానికి దుష్టుడు ఎక్కడ నా కొరకు పొంచి ఉన్నాడు. వాడి బారిన పడకుండా సరళమైన మార్గమును నాకు దయచేయి. కోరుకోవాలమ్మా మనము. అందుకే దేవుడు కొన్నిసార్లు మనకు కష్టాలను ఆమోదిస్తాడు, శ్రమలను ఆమోదిస్తాడు. ఆ దేవుడు ఆమోదిస్తాడు కొన్నిసార్లు పరీక్ష. ఆ పరీక్షలు బట్టి మనం తృణీకరించబడిన వారుగా, నష్టపోయిన వారుగా, బాధపడతా ఏడుస్తా కూర్చుంటే ప్రయోజనము లేదు. కానీ కీర్తనకారుడు ఎలాగూ మాట్లాడుతున్నాడు, ఎలాగో అడుగుతున్నాడు, నువ్వు నాకు నేర్పించయ్యా, నా మార్గాలను సరళం చేయని మనము చెప్పగలిగితే మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మన దేవుడు మహనీయుడు, మన దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడమ్మా మన దేవుడు, చెప్పండి. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. మన దేవుడు గొప్పతనం తెలుసా? ఆయన ఎంత గొప్పవాడు ఒకరు చెప్పగలుగుతారా? ఎంత గొప్పవాడు. మనకు ఆయన గొప్పవాడుగా ఎలా కనపడుతున్నాడు? ఆయన ఎంత గొప్పవాడంటే, నా కొరకు తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి ఈ భూలోకంలో ఒక మానవ శరీరిగా వచ్చి నన్ను రక్షించడానికి పూనుకున్నాడే. ఆ గొప్పతనం నా దేవుడిది. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప శ్రేష్టమైన వాడు నా దేవుడు. అలాంటి దేవుని బిడ్డగా నేను దేవుని సన్నిధిలో నేర్చుకుంటాను అనే ఆశ మనకు కలగాలి. దేవుని సన్నిధికి వచ్చి ఊరగా వెళ్ళిపోవటం కాదు. నాకు సరళమైన మార్గము నేర్పించు, చూపించు అడగాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో అంట మన దైవికమైన బోధ ఉండాలి, కానీ స్థిరమైన బోధ ఉండాలి, కానీ స్థిరమైన భక్తి ఉండాలి, కానీ అస్థిరమైన భక్తి మనలో ఉండకూడదంట. అవును కదా? ఒకవేళ అస్థిరమైన భక్తితో మన ఎవరైనా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. ఆ భక్తి మనకు ఉండకూడదు. మన కోసం, మనల్ని కాపాడటానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని నిత్య జీవములో ఉంచడానికి వచ్చిన మన దేవుని సన్నిధిలో అస్థిరమైన భక్తి పనికిరాదు. మన భక్తి దేవుని కొరకు స్థిరమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెబుతారా గట్టిగా? ప్రభువును మహిమపరుస్తారా? హల్లెలూయా. మన భక్తి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడే మనము ఒక ఉన్నతమైన వారిగా ఉంటాం. కారణం ఏంటి తెలుసా? ఎందుకు స్థిరమైనదిగా ఉండాలంటే, మన దేవుడంట మనల్ని ఒక కాపరి వలె ఉండి కాపాడుతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నాడు? మనం ఎందుకు ఆ స్థిరత్వాన్ని కోరుకోవాలి, ఎందుకు ఆ సరళత్వాన్ని, మార్గాన్ని కోరుకోవాలంటే, మన దేవుడు మనకు కాపరి వలె ఉన్నాడు. అమ్మా, అర్థమవుతుందా? దేవుని ప్రజలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంట కాపరిని పంపించాడు, కాపరులను పంపించాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను కాపాడుటకు, ఇశ్రాయేలు ప్రజలను ఉద్ధరించుటకు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు ఆయన చేసిన పని ఏమిటంటే కాపరిగా ఉన్నాడు అని దేవుని వాక్యము చదివిస్తున్నది. చూడు ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథంలోంచి మనం ఒక మాటను చూద్దాం. కీర్తన గ్రంథం వచ్చి 70వ కీర్తన మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని సంగమా, 70వ కీర్తన చూద్దామా? 77వ కీర్తన చూడండి ఒకసారి. 77వ కీర్తన 22వ వాక్యం. 77వ కీర్తన 20వ వాక్యం చూడండి. 77వ కీర్తన 20వ వాక్యం అంటాడు, మోషే అహరోనుల చేత
నీ ప్రజలను మందవలే నడిపించితివి. ప్రభుకు మహిమ కలుగును గాక. మోషే అహరోనుల చేత, అంటే మోషే అహరోనులు ఏమైనారట? కాపరి అయి ఉన్నారు. మోషే అహరోనులు కాపరి అయ్యండి ప్రజలనంట మందవలే నడిపించారట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, గుర్తుంచుకోండి. తన ప్రజలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తల్లి, దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టాడో, ఏ స్థితిలో ఉన్నానో, నేను ఎందుకు నాకు ఈ స్థితి పెట్టాడని అనుకోవద్దు. ఆ పరిస్థితి నీకొద్దు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీ కొరకు కాపరలను పంపుతాడంట. కాపరల ద్వారా నిన్ను నడిపిస్తాడు, మందగా నిన్ను చేస్తాడు అని దేవుని వాక్యం చదివిస్తున్నది. కనుక నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నువ్వు నష్టపోతున్నావు అనుకోవద్దు. కానీ దావీదు వలె మనం ఉండగలిగితే, ఎలా ఉన్నాడు దావీదు? అబ్బా అబ్బా, ఎన్ని అరణ్య బాధలు వచ్చినాడు దావీదుకి. సౌలు తరుముతున్నాడు. సౌలు తన శత్రువులు తీసుకొని వచ్చి సౌలు తరుముతూ ఉన్నాడు. తన సైన్యములతో దావీదు పారిపోతూ ఉన్నాడు. అక్కడున్నాడు దావీదు అంటే అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడున్నాడు దావీదు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు. సౌలు రాజు తరుముతూ ఉన్నాడు. అలాంటి దీనమైన పరిస్థితుల్లో దావీదు ఎక్కడా కృంగిపోలా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, సహోదరుడు ఎక్కడ నలిగిపోతున్నావేమో, దావీదు కృంగిపోలేదు. దావీదు అంటున్నాడు, వర్జనాల మాట అంటున్నాడు, చక్కని మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? 23వ కీర్తన మనం చూసినప్పుడు ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ మాట చెప్పగలుగుతున్నావు నువ్వు తల్లి? విశ్వాసి, నీకున్న పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఏడుస్తున్నావా? లేదా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు పారిపోతూ, ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ కూడా అన్నాడుతా, నాకు లేమి కలుగదు, యెహోవా నా కాపరి. ఇది అరణ్యమా, ఇది అడవా, ఇక్కడ ఏముండదా? నా దేవుడు మాత్రము పచ్చిక గల చోట్ల నన్ను వరుండ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, దేవుని పిల్లలమైన మనకెందుకు నిరుత్సాహం? చాలామంది నిరుత్సాహంగా, బాధగా, కష్టంగా, ఏదో పోతున్నట్టు, ఏదో. మనకు దేవుడు ప్రశాంతమైన స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. అది జ్ఞాపకం చేసుకుంటున్నారా? అరే, ఇక్కడ ఆకలి, దెబ్బలు, దప్పుకులు అనుకుంటాం. రేపట్ల దేవుడు మన కోసం ప్రయత్నం చేస్తుంది. దేవుడు మన కోసం ఆ శ్రమ, ఆ కష్టము ఎందుకు పడ్డా అంటే, ఆకలి, దాహము, దప్పులు లేని ఆ శ్రేష్టమైన దేశంలో మనల్ని నిలబెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేవుడు మనకి కాపరిగా ఉండి నడిపిస్తూ ఉంటే మనం ఎందుకు కష్టాలు, బాధలు, ఎందుకు ఈ రోగాలని అనుకోవాల్సిన అవసరం మనకి లేదు. అందుకే అంటాడు భక్తుడు అంటాడు, నీ భారము ఏం చేయాలంట? నీ భారము యెహోవా మీద మోపు. నీకు భారం ఉందా, బాధ ఉందా, ఇబ్బంది ఉందా? ఎందుకు నీకు? నీ భారం అంతా యెహోవా మీద మోపు. నీ భారమును భరించేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ భారమును భరించేవాడు ఆయన. కనుక ఈ పునర్ధాన దినాన ప్రియ సహోదరులరా, ఎక్కడా మనకు చింతొద్దు, లేదని బాధొద్దు, ఉందని విర్రవీగే పరిస్థితి కూడా మనకి లేదని బాధొద్దు, ఉందని విర్రవీగే పరిస్థితి కూడా మనకి వద్దు. ఏ స్థితిలో నేను ఉండాలనో, ఏ స్థితిలో నేను జీవించాలనో ఆ స్థితి తెలిసిన వాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఏ స్థితిలో ఉండాలో నేర్పించేవాడు నా దేవుడు. అందుకే దావీదు అంటాడు, నేను ఈయన స్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం కూడా నాకు తెలుసు. పౌలు కూడా అంటాడు ఏ మాట, నేను ఏ స్థితిలో ఉన్నానో నా దేవుని ఘనపరచడం నేను మాత్రము మరచిపోను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలకు కావాల్సింది, దేవుని పిల్లలకు కావాల్సింది. ఏ స్థితిలో ఉన్నా కానీ మనము దేవుని ఘనపరచటం అంట మరచిపోకూడదని దేవుని వాక్యం చదివిస్తున్నది. మనల్ని విడిచిపెట్టాడు కదా. అమ్మ, విడిచిపెడతాడు మన దేవుడు?
మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చేతికి అందనంత దూరం లేనే లేదు. అందనంత దూరం ఉందా దేవుని చేతికి? అందనంత దూరం ఎక్కడైనా ఉందా? దేవుడికి అందరి ప్రదేశము అందరి దూరం ఉన్నదా? చూడండి, కీర్తన గ్రంథము 139వ కీర్తనని మనం చూస్తే ఒక మాట అంటాడు అక్కడ. 139వ కీర్తన 9-10 వాక్యాలను మనం చూద్దాం. చూడండి, అంటున్నాడు, నేను వేకువ రెక్కలు కట్టుకొని. చూడండి ఎక్కడంట భక్తుడు అంటున్నాడు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడంటండి? సముద్రము దిగాంతములో ఉన్నా కానీ, సముద్రము దిగాంతంలో సముద్ర అడుగు బాగా ఉన్నారు కానీ దేవుని చేయంట మనల్ని పట్టుకుంటుందట. ఎంత ప్రేమండి మన పైన దేవునికి. మునిగిపోనిస్తాడా మన దేవుడు మనల్ని? అమ్మ, అర్థం చేసుకోండి, మునిగిపోనిస్తాడా మన దేవుడు? భక్తుడు అంటున్నాడు, నేను సముద్ర దిగంతములో ఉన్నా కానీ నీ చేయి చాపి నీ చేత్తో నన్ను పట్టుకుంటావయ్యా. దేవునికి అందనంత చోటు ఎక్కడా లేదు. మనం ఎక్కడుండా మనల్ని కాపాడటానికి తన చేయి చాపుతాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన మన కోసము చేయి చాపే దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఆయన కొరకు మనము ఒక ఉన్నతమైన వారిగా మన నడతలను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము మనం చూస్తే, నా ప్రియ దేవుని సంగమా, 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకని నడతలు ఎవరు వశమట? యెహోవా వశము. ఆయనకు సంభవించబోనది ఒకటి ఎట్లు తెలుసుకొనును. అసలు చూడండి, అక్కడ అన్నాడు, ఒకని నడతలు యెహోవా వశము. ఆయనకు తెలియకుండా ఏమనుందా? నీకు సంభవించో దేవుడు కన్నా తెలుసా? ఎవడికి తెలియదు, నా దేవుడికే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎవడికి తెలియదంట, అది నా దేవుడికే తెలుసు. ప్రభు అంటున్నాడు, అది నాకే తెలుసు. యెహోవా వశమంటది, ఎవడి వల్ల కాదు. ఆడు కాపాడతాడు, ఈడు కాపాడతా, ఆయన కాపాడితే, అక్కడ కాపాడితే, ఇక్కడ కాపాడితే, ఇవన్నీ నథింగ్. ఇవన్నీ ఒట్టట్టు మాటలే. మన నడతలు, మన యొక్క స్థితి, మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు ఎవరి వశంలో ఉన్నట్టే? యెహోవా వశంలో ఉన్నాయి, అంతే. ఇంకా ఎవరు లేరు అక్కడ. పిచ్చి పిచ్చిగా మనం ఎవరినో చెప్పుకోవాల్సిన పని లేదు. మన దేవుడికి తెలుసమ్మా మన పరిస్థితి. ఎందుకంటే తల్లి గర్భములో రూపించబడకముందే నీ గురించి ఆయనకు సమస్తము తెలిసిన దేవుడు ఆయన. నిన్ను రూపకల్పము చేసిన వాడు ఆయన, నిన్ను చిత్రించిన వాడు ఆయన, నిన్ను సిద్ధపరిచిన వాడు ఆయన. కనుక నీ నడతలు దేవునికి తెలుసు. మరుగు చేయాలనుకుంటున్నావు, ఒకవేళ సహోదరుడా సహోదరి, నువ్వు మరుగు చేయాలనుకుంటున్నావు, నా నడతలు ప్రభువుకు తెలియదులే, నా ఆలోచన ప్రభువుకు తెలియదులే, నా మాట ప్రభువుకు తెలియదులే, నా ఉద్దేశం ప్రభువుకు తెలియదులే అనుకుంటున్నావేమో. రూపించబడక మునిపే, తల్లి గర్భంలో ఏర్పాటు చేయబడక మునిపే నీ ఉద్దేశము తెలిసిన వాడు నీ దేవుడు. కనుక నీవు దేవునిని కనిపెట్టి బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశము తెలుసుకొని బ్రతుకు, దేవుని మార్గమును తెలుసుకొని బ్రతుకు. ఆయన నాకు కాపరిగా ఉండాడు, నాకు కాపుదలగా ఉండాడు అని నువ్వు బ్రతికితే నువ్వు దీవించబడతావు, ఆశ్రయించబడతావు. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినాల్లో తన శిష్యులకు చెప్పుకుంటూ అన్ని విషయాల వైపు చెప్పుకుంటూ వచ్చేసి చివరికంట వాళ్ళని సిలువ వైపుకు నడిపించాడట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి నడిపించాడు? మంచిగా నడిపించాడు. అన్నీ నేర్పిస్తూ వచ్చాడు, అన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన బ్రతికుండగానే యేసయ్య అంట తన శిష్యులకి ఏమి నేర్పాడంట? సిలువ వైపుకు నేర్పించాడట. ఈ భూలోకంలో మనం ఎంత జీవితం జీవించినా కానీ మనం ఒకనాడు వెళ్ళవలసింది ఎక్కడికంటే మన పాప స్థితిని విడిచిపెట్టుకోవటానికి, మన దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టుకోవటానికి, మనం పరలోక రాజ్యం చేరాలంటే సిలువ వైపుకు మనము నడవాలి. అది గుర్తుంచుకోండి.
సిలువ వైపుకు నడవకపోతే నీకు పాతాళమే గతి. సిలువ వైపు నీ మనసు లేకపోతే నీకు పాతాళమే గతి. సిలువ వైపుకు నడవాలి. ప్రభు అయిన యేసు శిష్యులను సిలువ వైపుకు నడిపించాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త మనం గమనించినట్లయితే నా ప్రియ దేవుని పిల్లలారా, మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయమొందిరి. అప్పుడు ఆయన 32 వాక్యమేనా? చదువు. ఇక్కడ గమనించండి. తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పన ఆరంభించి, ఇదిగో, ఇక్కడ గమనించండి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళుతున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి వారు అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో కొట్టి ఆయనను కొట్టి సంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచును. ప్రైజ్ ది లార్డ్. చూసారా, శిష్యుల్ని ఎక్కడికి నడిపించాడు? సిలువ వైపుకు నడిపించాడు. మనిషి కుమారుడికి జరగబోతున్న సంభవం వైపు నడిపించాడు. మనిషి కుమారుడు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేస్తాడనే సత్యంలోనికి నడిపించాడు. ఇక్కడికి రావాలి మీరు, ఇది తెలుసుకోండి అని శిష్యులకు ప్రభు అయిన యేసు జీవించిన కాలంలోనే ఆ విషయాల్ని తెలియచేసినట్లు దేవుని వాక్యము చాలా చక్కగా తెలియబడుతున్నది. ఈనాడు దేవుని పిల్లలమైన మనము యేసుక్రీస్తు శిలువ మరణ పునర్ధానమును గ్రహించకపోతే, తెలుసుకోకపోతే, వాటి విలువ మనకు తెలియకపోతే ఈ భూలోకములో మన బ్రతుకు వ్యర్థము. ఈ భూలోకంలో మన జీవితము వ్యర్థము. వాటి గురించి తెలియకపోతే మనము సిలువ ధరికి చేరలేము, సిలువ పయనము చేయలేము. కనుకనే ప్రభు అయిన యేసు తన శిష్యులకు ముందుగానే తన శ్రమను గూర్చి, తన సిలువను గూర్చి, తను ఎలా ముఖం మీద ఉమ్మిపోయబడుతుందో, తను ఎలా కొట్టబడతాడో, ఎలా చంపబడతాడో, ఎలా 3వ దినం లెగుస్తాడో సమస్తాన్ని శిష్యులకు బోధించాడు, నేర్పించాడు. దానిపైన మీరు గురించండి, దాన్ని ప్రకటించండి అని శిష్యులకు చెప్పాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తన సిలువ స్వరూపాన్ని మనకు చూపించాడు. తన సిలువలో రక్తాన్నంతా మన కొరకు చిందించాడు. మనల్ని రక్షించడానికి ఆయన తన సిలువ రక్తమంతా కార్చి మనల్ని పునరుద్ధానులుగా చేయటానికి ఆయన మరణించి 3వ దినమున పునరుద్ధానుడుగా లేచాడు. లేచిన దేవుడు ఎక్కడికి నడిపించాడో తెలుసా? మరలా ఏం చూపించాడో తెలుసా? దేవుడు లేస్తున్న పరిస్థితిని చూపిస్తూ, మరణాన్ని జయించి లేస్తున్న పరిస్థితిని చూపిస్తూ ఆయనంట అదృశ్య లోకపు అంచును దాకా తీసుకెళ్ళాడంటండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికంట? ఎక్కడ తీసుకెళ్ళాడు? అదృశ్య లోక అంచులు, పరలోక మార్గం దగ్గరకు తీసుకెళ్ళాడంట వాళ్ళందరినీ. ఇది ఇక్కడ వరకు నేను తీసుకొచ్చాను, ఇక ఎక్కడి నుంచి మీరు ప్రవేశించండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఎంతవరకు మిమ్మల్ని అంటే బలపరిచేంత వరకు, స్థిరపరిచేంత వరకు, నిన్ను నీకు జ్ఞానముతో నింపుకున్నంత వరకు దేవుని వాక్యం నీకు స్థిరపరచబడుతుంది, తెలియబడుతుంది. పరలోక మార్గంలో నీకు నువ్వు పయనిస్తావా, దాన్ని పాడు చేసుకుంటావా? ఈనాడు పయనిస్తూ పయనిస్తూ పతనమైపోతున్నారు, పాడైపోతున్నారు అనేక మంది. అలా ఉండొద్దు. పరలోక మార్గమును మనకు దేవుడు చూపించాడు, స్థిరపరిచాడు. ఆ మార్గాన్ని మనకు ఏర్పాటు చేసిన దేవుని సన్నిధిలో మనము ఆ పరలోక రాజ్యానికి వెక్కాలి. అదృశ్య లోకపు అంచులు దాకా పోవటం కాదు, అదృశ్య లోకంలోనికి మనం ప్రవేశించాలి. పరలోకం మనకు దృశ్యంగా ఉందా, అదృశ్యంగా ఉన్నదా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకం మనకి దృశ్యంగా ఉందా అదృశ్యంగా ఉన్నదా? చెప్పండి తల్లి. దృశ్యంగా ఉందా అదృశ్యంగా ఉందా? చదువుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. చదువుకున్న వాళ్ళని చెప్పండమ్మా. పరలోకం మనకి ఇప్పుడు దృశ్యమా అదృశ్యమా? మేరీ, పరలోకం దృశ్యమా అదృశ్యమా? ప్రైజ్ ది లార్డ్. మనకు కనపడట్లా, అదృశ్యంగా ఉన్నది. దేవుడంట అదృశ్యమైన లోకం వరకు అని నడిపించాడంట. లూకాసు సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూస్తే నా ప్రియ దేవుని సంగమా, లూకాసు సువార్త 24వ అధ్యాయము చూద్దాం మాట. చివరి 50-51 వచ్చిన చదవండి. ఆయన బేతనియాకు వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణము ఆయన. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి, పరలోకపు అంచుకు తీసుకొచ్చి అన్నాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ సిలువ మార్గం వద్దకు మిమ్మల్ని నడిపించాను, సిలువ వైపు నడిపించాను. ఆ సిలువ సువార్తను మీరు నమ్మి ఆ సిలువలో మరణించిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడని, ఆయన మరణాన్ని జయించి లేచాడని, ఇదిగో పరలోకానికి వెళుతున్నాడని దాన్ని నువ్వు గ్రహిస్తే, ఆ సిలువను నువ్వు తెలుసుకుంటే, ఆ సిలువ బలియాగాన్ని నువ్వు నేర్చుకుంటే తప్పకుండా ఇదిగో ఈ అంచుల్లో నుంచి నావలే నువ్వు కూడా ఆ నిత్య పరలోక రాజ్యానికి వస్తావు. అమ్మ, అర్థమవుతుందా? ఆ పరలోక రాజ్యంలోనికి మనం చేరాలి. దేవుని వాక్యం మనల్ని అంచుల మట్టుకు తీసుకెళ్ళింది. అమ్మా, సమృద్ధిగా దేవుని వాక్యం మనకు అందుతుంది. హల్లెలూయా. చక్కగా వింటున్నాం. అయితే పరలోక రాజ్యంలోకి వెళ్ళే ఆ గొప్ప భాగ్యం ఎవరిదంట? గొప్ప భాగ్యం ఎవరిదంట? మార్గం వద్దకు, అంచు వద్దకు నడిపించాడు దేవుడు, అక్కడ విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? మనం ఇటు వెళ్ళాలి. వెళ్ళాలా వద్దా? అంచు పట్టుకుపోయినాక దాటతామా దాటమా? అరే, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది ఒడ్డుకు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? నది ఒడ్డుకు వచ్చారు. నది ఒడ్డునాడు చూస్తుంటే ఆ దరిని కానొస్తున్నాట. ఏంటి? నది దరి ఒడ్డున ఉండారు, ఆ దరికి చూస్తుంటే ఏం కానొస్తుందట? చెప్పండి తల్లి. కానాను కానొస్తున్నది, కానాను దేశం అంతా కానొస్తున్నది. నది ఒడ్డునడు చూస్తున్నారు, కానాను దేశం కానొస్తుంది. ఆ కానాల్లో ప్రవేశించాలంటే ఏముందట? యోర్దాను నది అడ్డంగా ఉంది. కానాను ప్రవేశించాలంటే యోర్దాను నది అడ్డంగా ఉంది. యోర్దాను నది దాటలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంచు వడ్డీ తీసుకొచ్చాడు మోషే, అక్కడ నిలబెట్టేసి వీళ్ళు దాటాలి. ప్రభువైన యేసు కూడా తన వాక్యము చేత, తన బోధల చేత, తన సేవకుల చేత తన యొక్క సిలువ స్వార్థను మనందరికీ తెలియజేసి పరలోక మార్గంలో చోట తీసుకొచ్చాడు. పరలోకం మనకు కనపడుతుంది. వెళ్దామా వద్దా? ప్రైజ్ ది లార్డ్. వెళ్దామా వద్దా? వెళ్ళాలి నా ఆశ. ఇశ్రాయేలు ప్రజలు కూడా వెళ్ళాలని ఆశ, కానీ వాళ్ళు ఆగిపోయారంట, వెళ్ళలేకపోయారు. అందుకే దేవుడు అంటాడు, యెహోషువతో మాట చెబుతాడు. చూడండి, ఆ మాట మనం చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. యెహోషువ మాట చదువుతాం. యెహోషువ గ్రంథం 5వ చూద్దామా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు యెహోషువ, చూడండి, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక. చూడండి, ఇక్కడ ఏమంటున్నట్ట? మిమ్ములను మీరు పరిశుద్ధ పరుచుకునుడి. యెహోషువ అన్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యోర్దాను నది ఒడ్డున దాటలేక కూర్చున్న ప్రజలారా, రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం నువ్వు చూడాలంటే ఏం చేయాలంట? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. పరలోకపు అంచుకు వెళ్ళిన మనము మన పరిశుద్ధత లేకపోతే అంచు దాటలేము, గుర్తుంచుకోండి.
ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలి, ఆ అంచులో నుంచి లోపలికి వెళ్ళిపోవాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధ జీవితం లేకపోతే అంచు దగ్గర నుంచి కూడా పెళ్ళని పడిపోతూ ఉంటా. ఎక్కడికి? అగాధంలోనికి. పరలోకపు అంచు వట్టిగిపోయిన నీవు నీ పరిశుద్ధ జీవితం సరిగా లేకపోతే అక్కడి నుంచి పెళ్ళని కింద పడిపోతావు, అగాధంలోనికి వెళ్ళిపోతావు. పైకి వెళ్ళిపోవటం కాదు, అంచు మీద నుంచి కింద పడి అగాధంలోనికి వెళ్ళిపోతావు. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం నీకు కనపడుతున్నది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమామయుడు. నీ పాపం స్థితిని తుడిచివేయటానికి, నీ చీకటి బ్రతుకును కట్టడానికి ఆయన పరలోకమును కూడా విడిచిపెట్టి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ శరీరం ధరించి వచ్చాడు. నీ కోసం, నా కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన 3వ దినాన మరణాన్ని జయించి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆ ప్రక్రియ నీలో జరగాలి అంటే ప్రభువైన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు నీ పరిశుద్ధ జీవితాన్ని కూడా కాపాడుకో. యేసయ్య నా దేవుడిని అంగీకరించి పరిశుద్ధత లేకపోతే ప్రభువుని ఎవరూ చూడలేరు. కనుక ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాం. పరిశుద్ధత కలిగి పరలోక రాజ్యానికి వెళ్దాం. మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చేంత వరకు కూడా, అంచుల మట్టుకు చేర్చేంత వరకు కూడా ప్రభు మనల్ని ఏం చేశాడంట? తన ప్రజలను ఎలా కాపాడాలనో, ఎలా నడిపించాలనో, ఎలా భద్రపరచాలనో ఆయనకి తెలుసు. శ్రమ పెట్టి, కష్టపెట్టి, బాధ పెట్టి, గాయపరిచి, గాయమును కట్టి కూడా మన దేవుడు ఏం చేస్తాడట? రక్షిస్తాడు. శ్రమలో నుంచి సువర్ణంగా మనల్ని మారుస్తాడు. పరీక్షించి పరీక్షలో మనల్ని నెగ్గింపచేసే సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు. అలాంటి దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. అలాంటి గొప్ప పౌరులుగా మనముండి, అలాంటి క్రైస్తవ విశ్వాసులుగా మనముండి, అలాంటి దేవుని కొరకు జీవించే మనముండి, మనము అంచుల మట్టికి వెళ్ళటమే కాదు కానీ అంచులు దాటి పరలోకానికి పయనించడానికి మనల్ని మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధ పరుచుకుందాం. క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచుకుందాం. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి ఇష్టంగా ఉండేలాగా మన బ్రతుకుల్ని సరిదిద్దుకుందాం, జీవిద్దాం, ముందుకు సాగుదాం. ఇటు కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఆ పరలోకంలోనికి మనల్ని తీసుకెళ్ళును గాక. ఆమేన్. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల్ల ఉంచండి. ఒక్క నిమిషం అందరూ అలాగే తల్ల ఉంచండి.